రాజేంద్ర సార్ గారి పిరమిడ్ ఏడవ వార్షికోత్సవ సమావేశానికి ఇచ్చేసిన ఆత్మీయ బంధువులందరికీ నమస్కారాలు. ప్రత్యేకంగా హిమాలయ యోగి కట్టా కళాధర్ రెడ్డి గారు వారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు ప్రతాపగిరి వెంకటేశ్వర్లు. నేను గవర్నమెంట్ స్కూల్ కుందారంలో పనిచేస్తున్నాను. మాది నేటివ్ విలేజ్ వచ్చేసి నారాయణగిరి గ్రామము, ధర్మసాగర్ మండలం, హన్మకొండ జిల్లా. నేను ఇంతకుముందు ఆధ్యాత్మికంగా అంటే మహాభారతం, రామాయణం కానీ, భగవద్గీత, తర్వాత గీతాసారం ఇవన్నీ కూడా చదివాను. అంతకుముందు కూడా నేను ఆధ్యాత్మికంగా అంటే చాలా ఇష్టం. మరి నేను బయట మిత్రులతోటి బయట తిరిగే దోస్తన చేసేది. కానీ కొంతమంది మిత్రుల ద్వారా నన్ను మోసం చేయడం జరిగింది. ఆ మోసాన్ని అధిగమించడానికి మా మిత్రుల సలహా, మంచి మిత్రులు ఎల్ఐసి కుడుతాజి రవీందర్ అని మాది ముప్పారం గ్రామంలో ఎల్ఐసి ఏజెంటు, ఆయన నాకు ఒకే పరిష్కారం చెప్పాడు. అతను కూడా 1 సంవత్సర కాలంగా ధ్యానంలో ఉంటున్నాడు. అతను నన్ను ధ్యానానికి రమ్మని చెప్పి ధ్యానం కూడా నేర్పడం జరిగింది. అయితే అతని దగ్గర నేను ఒక 10 నిమిషాల వరకే ధ్యానం వచ్చేది. నేను ఇక జనగామలో నేను ఇల్లు కట్టుకున్నాను. రాజేంద్ర సారు ఇంటికి పోయి సార్ యొక్క పిరమిడ్ మీద ధ్యానం చేయగానే ధ్యానం వచ్చింది. తెల్లారి నాకేమొచ్చిందంటే రాజేంద్ర సారు ఒక దేవాలయంలో కాషాయ వస్త్రాలు కట్టుకొని నాకు దర్శనమిచ్చి నన్ను ఆ దేవాలయంలోకి ఆహ్వానించాడు. నేను వరుసగా రాజేంద్ర సార్ ఇంటికి ఆ పిరమిడ్లోకి పోయి ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాను. నా యొక్క సమస్యలకు పరిష్కారము దాదాపుగా రోజు పాజిటివ్ రిజల్ట్గానే వస్తున్నది. సారు నాకు అమూల్యమైన సలహాలు, సందేహాలు ఇస్తూ నాకు ఎంతో దోహదం చేశాడు. అంటే సమస్యలు మనకు బయట వ్యక్తులు పరిష్కరించేటువంటి సమస్యలు కేవలము మనకు ధ్యానం ద్వారానే మనం పరిష్కరించబడతాయనేది నేను మొట్టమొదటిగా నేర్చుకున్నాను. ఇప్పుడు నేను పిరమిడ్ మాస్టర్ని గాను కేవలము ధ్యానంలో ఓనమాలు నేర్చుకునేటటువంటి ఒక విద్యార్థిగానే ఉన్నాను. నాకు చిన్నప్పటి నుండి ఈ ఇతిహాసాలంటే చాలా ఇష్టం. మనకు ఇంతకుముందు ఉన్నటువంటి బాగా తత్వాన్ని చెప్పినటువంటి వీరబ్రహ్మం గారు మనకు ఒక 1000 సంవత్సరాల తర్వాత 1000 సంవత్సరాల వరకు ఏం జరుగుతుందో ముందే ఊహించి చెప్పగలడానికి కారణము కేవలం అతని ధ్యానం ద్వారానే అని నేర్చుకున్నాను. పోతులూరి వీరబ్రహ్మం గారు, వేమన, శ్రీకృష్ణుడు వీళ్ళందరూ ధ్యానం ద్వారానే భవిష్యత్తును గురించి ఏం జరగబోతుందో చెప్పారు. అంటే నేను కూడా ఏకసంతాగ్రాహిని కాకుంటే అన్నీ నేర్చుకోవాలనే సదుద్దేశంతో దీంట్లోకి వచ్చాను. ఇక నేను నా యొక్క శేష జీవితం, మిగతా జీవితం అంతా ఈ ధ్యానానికి అంకితమయ్యి ప్రజలందరికీ, సమాజానికి నేను ఏదో ఒక రకంగా నా సహాయ సహకారాలు అందించి నేను సమాజంలో ఉంటానని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి రాజేంద్ర సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.